డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. కారణాంక విభజనలో మనం ప్రీవియస్ క్లాస్లో సర్వ సమీకరణాలను ఉపయోగించి ఏ విధంగా కారణాంక విభజన చేయాలనేది నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం బీజీయ సమాసాల భాగహారం ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మరి బీజీయ సమాసాల భాగహారంలో మనం ఏ రకాలైన భాగహారాలు చేస్తామో ఒకసారి చూద్దాం. ముందుగా ఏకపదిని ఏకపదిచే భాగించటం, ఒక సమాసమును ఏకపదితో భాగించటం, ఒక సమాసమును మరి ఒక సమాసంతో భాగించడం. ఈ మూడు రకాల భాగహారాల గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం. ముందుగా ఒక ఏకపదిని మరొక ఏకపదిచే ఏ విధంగా భాగించాలి ఒక ఉదాహరణ చూద్దాం. 24a⁵ డివైడెడ్ బై 18a² అనే భాగారం చూద్దాం. సో భాగారం చేయడం అంటే భాగించడం కాబట్టి భిన్న రూపంలో కూడా రాసుకోవచ్చు. కాబట్టి దానిని 24a⁵ బై 18a² లాగా రాసుకుంటాం. తర్వాత మనం పైన ఉన్న లవంలో ఉన్న 24a⁵ కింద ఉన్న 18a² అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకుంటాం. అంటే మనకు తెలుసు 24ని ప్రధాన కారణాంక లబ్దంగా, a⁵ 5ను 5 ఏళ్ల లబ్దంగా రాస్తాం. అట్లాగే కింద 18a² కూడా ప్రధాన కారణాంక లబ్దంగా రాస్తూ అవిభాజ్య కారణాంకాలుగా విభజిస్తాం. చూడండి, 24ని ప్రధాన కారణాంక లబ్దంగా అంటే 2 × 2 × 2 × 3. అదేవిధంగా a⁵5ని 5 ఏళ్ల లబ్దంగా రాసాం. కింద 18a² కూడా 2 × 3 × 3 × a⁵ రాయడం జరిగింది. ఇప్పుడు పైన కింద ఉన్న లవహారాల్లో ఉన్న ఉమ్మడి కారణాంకాలని కొట్టివేస్తే మనకు ఏం మిగులుతాయో ఆ లబ్ధం రాసుకుంటే, ఇప్పుడు మనకు పైన ఒక లవంలో ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది, హారంలో ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది? పైన 2 2లు 4 మిగులుతుంది. అట్లాగే పైన 5 ఏలు ఉన్నాయి, కింద 2 ఏలు ఉన్నాయి. 2 ఏలు క్యాన్సిల్ అయిపోతే 3 ఏలు ఉంటాయి. కాబట్టి మనకు మొత్తం మీద 4a³ / 3 మిగులుతుంది. చూడండి, ఏ విధంగానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ మనకు ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేంటి ఒక 2, ఇంకో 2, 2 2ల 4. అట్లాగే పైన ఒక ఏకు, కింద ఒక ఏ, పైన ఇంకో ఏకు, కింద ఇంకో ఏ క్యాన్సిల్ అయిపోతే పైన 3 ఏలు ఉన్నాయి కాబట్టి a³ అవుతుంది. కింద ఒక 3 మిగిలింది కాబట్టి 3 ఉంటుంది. అంటే 4a³ / 3 మిగిలింది. దీన్నే మనం అవసరమైతే 4/3 a³ అని కూడా రాస్తాం. అయితే ఈ భాగారాన్ని మనం ఇంకా సులభంగా చేయాలి అనుకుంటే, అంటే తక్కువ స్టెప్పుల్లో చేయాలి అనుకుంటే 24a⁵ 5/18a² ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ 24, 18 యొక్క ఉమ్మడి కారణాంకం ఏంటి? మనకు 6 చేత కొట్టివేస్తాం. 6 3 6 4 కొట్టివేస్తూ ఇప్పుడు a⁵5/a⁵2ని ఏం చేస్తాం మనం? ఈ 4/3 రాస్తూ a⁵m/a⁵n ఉంటే a⁵m - n అని రాస్తాం మనం. అంటే 4/3 a³ లాగా ఇట్లా కొట్టివేసి కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సులభంగా భాగారం కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక సమాసమును ఏకపదితో ఏ విధంగా భాగించాలి ఉదాహరణ తీసుకుందాం. 8a³ + 6a² + 9a + 2 డివైడెడ్ బై 2a. సో ముందుగా దీన్ని భిన్న రూపంలో రాసుకుంటాం.
భిన్న రూపంలో రాసుకున్న తర్వాత మనం ప్రతి పదాన్ని కూడా 2a చేత భాగించి రాస్తాము. అంటే ఈ మొత్తం లవాన్ని భాగాలుగా విభజించుకుంటాం. ఎన్ని పదాలుగా ఉంటే ఈ భిన్నాన్ని అన్ని భాగాలుగా విభజించుకుంటాం. అంటే 8a³ 2a ప్లస్ 6a² 2a -9a/2a ప్లస్ 2/2a. ఆ విధంగా ప్రతి దాన్ని కూడా విడగొట్టుకుంటాము. ఇప్పుడు ఏకపదిని ఏకపదిచే ఏ విధంగా భాగించామో అదే విధంగా భాగిస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనకు 2 చేత పోతుంది కదా! 2 ఒకట్ల 2 4. అట్లాగే ఇక్కడ 2 ఒకట్ల 2 3. ఈ 2 పోదు. కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది? 4a³ మళ్ళా 3aలో ఒక a పోతే పైన ఏమవుతుంది? ఒక a² మిగులుతుంది. అట్లాగే ప్లస్ 3a² ఉంది. అంటే ఒక a క్యాన్సిల్ అయిపోతే ఇంకో a మిగులుతుంది. మైనస్ 9a/2a ఉంది. a పోతే 9/2 ఉంటుంది. ప్లస్ 1/a ఉంటుంది. 2 ఒకట్లు కొట్టేసాం కదా! కాబట్టి 1/a ఉంటుంది. ఆ విధంగా మనకేం మిగులుతుంది? 4a² ప్లస్ 3a మైనస్ 9/2 ప్లస్ 1/a ఉంటుంది. ఈ విధంగా మనం ఒక సమాసాన్ని ఒక ఏకపదితో భాగిస్తాం. మరి ఒక సమాసాన్ని మరొక సమాసంచే ఏ విధంగా భాగిస్తాము అంటే ఉదాహరణ చూద్దాం. 6a³ ప్లస్ 9a² డివైడెడ్ బై 2a ప్లస్ 3 అనే భాగారం తీసుకుందాం. ముందు భిన్న రూపంలో రాస్తాం. రాసిన తర్వాత మనకు లవాన్ని కారణాంకాలుగా విభజిస్తాము. అంటే ఎట్లా విభజిస్తాము? మనం ఇక్కడ సాధ్యమైనంత వరకు అవిభాజ్య కారణాంకాలుగా విభజిస్తాము. 6, 9 యొక్క ఉమ్మడి కారణాంకం 3. a³ a² కనీసం 2aలు ఉన్నాయి కాబట్టి a² కామన్ తీస్తాం. అంటే 3a² కామన్ తీస్తే అదేమవుతుంది? 2a ప్లస్ 3 మిగులుతుంది. ఎందుకంటే 3 2 6, 3aలో 2aలు తీసాం కాబట్టి ఇంకొక a. అట్లాగే 3 3 a²కి a² తీసాం కాబట్టి ఇంకేమీ లేవు. బై 2a ప్లస్ 3. ఇప్పుడు 2a ప్లస్ 3 లవహారాల్లో ఉంది కాబట్టి దాన్ని కొట్టివేసుకుంటే మనకు 2a ప్లస్ 3 కాదు, దాన్ని మనం సరిచేద్దాం. 2a ప్లస్ 3 కొట్టివేసుకుంటే మనకు 3a² మిగులుతుంది. ఈ విధంగా మనం ఏకపదిని ఏకపది చేత, సమాసమును ఏకపది చేత, సమాసమును సమాసం చేత భాగిస్తాము. మరి ఈ అంశాలపైన మనం అభ్యాసం 12.3లోని సమస్యల్ని సాధిద్దాం. మొదట క్రింది భాగాహారములను చేయండి. మొదటిది 48a³ 6aతో. అంటే ఏం చేయాలి? మనం 48a³ 6a చేత భాగించాలి. కాబట్టి 48a³ 6a. ఏకపదిని ఏకపది చేత భాగిస్తున్నాం కాబట్టి లవహారాలను అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకుంటాము. సో 2 ఇంటూ ఏ విధంగా వస్తుంది మనకు? ఒకసారి 48 చూడండి. 48ని ప్రధాన కారణాంక లబ్ధంగా విభజించుకోవాలంటే 2 24లో, అట్లాగే 2 12లో, 2 6లో, 2 3లో, 3 1లో. కాబట్టి 4 2లు ఒక 3గా విభజించుకున్నాం. అట్లాగే a³ 3 a ఇంటూ a ఇంటూ a. అదేవిధంగా కింద 6ని కూడా ఏమవుతుంది? 2 ఇంటూ 3గా రాసుకున్నాం. ఏ ఉంది కాబట్టి ఏని అలాగే రాసాం. ఇప్పుడు మనం ఉమ్మడిగా ఉన్నటువంటి పైన కింద ఉమ్మడిగా ఉన్న కారణాంకాల్ని కొట్టివేసుకుంటే ఒక 2కు ఇంకొక 2 పోతుంది, ఒక 3కి ఇంకొక 3 పోతుంది, ఒక ఏకి ఇంకొక ఏ పోతుంది. అంటే మనకేం మిగిలాయి? 2 2 4 2 8 ఇంటూ a² మిగిలింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? 8a² అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం భాగారం చేస్తాం. నెక్స్ట్ మరి ఇంకో సమస్య చూద్దాం.
14x³ 42x²తో. సో 14x³ బై 42x². మళ్ళీ అదేవిధంగా ప్రధాన కారణాంక విభజన చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనకు ఉమ్మడిగా ఉన్న వాటిని కొట్టేసుకుందాం. పైన ఒక 2కి కింద ఒక 2 పోయింది, పైన ఒక 7కి కింద ఒక 7 పోయింది, పైన ఒక xకి కింద ఒక x పోతే ఏం మిగులుతుంది? పైన 2 xలు మిగిలాయి, కింద 3 మిగిలింది, x మిగిలింది. అంటే మనకి ఏం మిగులుతుంది? 1/3. ఇంకొక x కూడా పోతుంది కదా, కొట్టేద్దాం. 1/3 x మిగిలింది. సో ఇది మన సమాధానం అవుతుంది. అదేవిధంగా ఇంకో సమస్య, 72a³ b⁴ c⁵5ని 8ab²c³ భాగించమన్నాడు. సో ఈ విధంగా తీసుకుంటాం. 72a³ b⁴ c⁵5 డివైడ్ బై 8ab²c³. సో ఆ మొత్తాన్ని మనం అవిభాజ్య కారణాంకాలుగా వేయించుకుంటే చూడండి, 72నేమో 2 2 4, 2 8, 3 24, 72 సరిపోయింది. కింద అట్లాగే 2 2 4, 2 8 సరిపోయింది. 3a పైన 3aలు, 4bలు, 5cలు రాసుకున్నాం. కింద 8ని కారణాంకాలు వేయించుకున్నాం. 1a, 2bలు, 3cలు రాసుకున్నాం. సో కొట్టి వేసుకుందామా ఏమేమి ఉమ్మడిగా ఉన్నాయో? సో చూసుకుంటే మనకు ఏమొస్తున్నాయి? ఒక 2కు ఒక 2, ఇంకో 2కు ఇంకో 2, ఇంకో 2కి ఇంకో 2, 3 లేవు కింద. పైన ఒక ఏకి ఒక ఏ, పైన 2bలకు కింద 2bలు, అట్లాగే పైన 3cలకు కింద 3cలు. కొట్టి వేసుకుంటే మనకు మిగిలేది ఏందో చూసుకుందాం ఇక. సో ఏం మిగులుతుంది? పైన 2 3లు మిగిలాయి, అంటే 3 × 3 9, 2 ఏలు కాబట్టి a², 2bలు కాబట్టి b², 2cలు కాబట్టి c². సో 9a²b²c² అవుతుంది ఆన్సర్. సో ఇక్కడ స్క్వేర్ మిస్ అయింది, స్క్వేర్ రాసుకుందాం. 9a²b²c² మన సమాధానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11xy²z³ 55xyzతో భాగించాలి. సో చూడండి, ఇది నేను మీ అవగాహన కోసం ప్రజెంట్ చేస్తున్నాను, మీరే దీన్ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో సమస్య, ఇది కూడా మీ అవగాహన కోసమే వదిలేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ క్రింద బహుపదులను ఇచ్చిన ఏకపదిచే భాగింపుము. సో 3x² - 2x/x. సో ముందు భిన్న రూపంలో రాసుకుంటాం. 3x² - 2x/xని రాసుకున్న తర్వాత విడివిడి ప్రతి పదాన్ని విడిగా రాసుకుంటాం. అంటే లవంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని భాగాలుగా విడగొట్టుకుంటాం. 3x² - 2x/x. ఇప్పుడు పైన 2xలకు కింద ఒక x ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి పైన ఒక x మిగులుతుంది. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. అంటే మనకి మిగిలేది ఏంటిది? 3x - 2. సో ఇది సమాధానం. నెక్స్ట్ మరొకటి చూద్దాం. 5a³ - 7ab³ డివైడెడ్ బై ab. సో 5a³ - 7b³ డివైడెడ్ బై abని భిన్న రూపంలో రాస్తున్నాం. పైన 2 పదాలు ఉన్నాయి కాబట్టి 2 భిన్నాలుగా విడగొట్టుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు పైన 3 ఏలు ఉన్నాయి, కింద ఒక ఏ ఉంది. సో కాబట్టి కొట్టుడుపై పైన 2 ఏలు మిగులుతాయి, బికి బి కొట్టుడు పోతుంది. అట్లాగే ఇక్కడ ఏకి ఏ కొట్టుడు పోతుంది, 3 బీలలో ఒక బి కొట్టుడుపోయి b² మిగులుతుంది. అంటే 5a² - 7b² మిగులుతుంది. ఓకే, సో నెక్స్ట్ 25x⁵5 - 15x⁴ డివైడెడ్ బై 5x³. సో ఇచ్చిన భాగారాన్ని మనం భిన్న రూపంలో రాస్తున్నాం, లబ్ధాలుగా భిన్నాలుగా విడగొట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకు 5 5లో పోతుంది కాబట్టి అట్లాగే 5xలకి వెళ్ళి 3xలు పోయి 2xలు మిగులుతాయి కాబట్టి 5x² అవుతుంది. -5 3లో పోతుంది, 4xలకు 3xలు క్యాన్సిల్ అయిపోయి
ఒక ఎక్స్ మిగులుతుంది. ఆ విధంగా 5x² మైనస్ 3x అవుతుంది. మళ్ళీ ఇందులో మనకు అవసరమైతే ఒక ఎక్స్‌ను ఉమ్మడిగా రాసుకోవచ్చు కాబట్టి దాన్ని ఉమ్మడిగా రాస్తూ x ఇంటూ 5x మైనస్ 3గా రాస్తాం. సో నెక్స్ట్ సమస్య 4l5 మైనస్ 6l4 ప్లస్ 8l³ డివైడెడ్ బై 2l². సో ఇచ్చిన భిన్నాన్ని భాగాహార రూపంలో రాసుకుందాం. ఇప్పుడు విడగొట్టుకున్నాం. విడగొట్టుకుంటే 2 2లో పోయింది. 5lలో 2l పోయి 3l మిగిలాయి. 2 3లో పోయింది. 4lలో 2l క్యాన్సిల్ అయిపోయి 2l మిగిలాయి. 8/2లో 4 వచ్చింది. l³ అంటే 3lలో 2l క్యాన్సిల్ అయిపోయి ఒక l మిగిలింది. అంటే ఈ విధంగా మనం నేరుగా చేయవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇట్లా విడగొట్టి రాసుకుంటూ పోతే మనం కొన్ని పెద్ద సమస్యల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా లవంలో ఉన్న ఎల్లోకెళ్ళి హారంలో ఉన్న ఎల్లు తీసివేసి రాసేయడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఎల్ని ఉమ్మడిగా రాసుకుంటే మనకు భాగారం పూర్తయిపోతుంది. 15a³ b² c² మైనస్ a² b³ c² ప్లస్ a² b² c³ డివైడ్ బై abc. సో ఇది ఇవ్వబడిన భాగారం. సో దాన్ని భిన్న రూపంలో రాసుకుంటాం. ముందుగా 15 చేత అన్నింటినీ గుణిస్తూ రాస్తాం. 15 ఇంటూ 15 ఉమ్మడిగా ఉంది కాబట్టి గుణిస్తూ రాసి తర్వాత మనం ఏం చేద్దామంటే భిన్నాలుగా విడగొట్టుకుందాం. భిన్నాలుగా విడగొట్టుకున్న తర్వాత లవహారాలలో భాగించగలిగే వాటిని భాగించి హారంలో ఉన్న చరరాశుల్ని లవంలో ఉన్న చరరాశుల నుంచి తీసివేసి రాసుకుంటాం. ఈ విధంగా వస్తుంది. ఇంకా ఇక్కడ 5abc ఉమ్మడిగా రాయవచ్చు కాబట్టి 5abcని ఉమ్మడిగా రాసుకుంటే a మైనస్ b ప్లస్ c అనేది మన యొక్క సమాధానం అవుతుంది. 3p³ మైనస్ 9p² మైనస్ 6pq² డివైడెడ్ బై మైనస్ 3p. సో ఇక్కడ కూడా మనం అదే విధంగా చేసుకుంటూ పోతే ఇక్కడ కాకపోతే హారంలో మైనస్ ఉంది, మళ్ళీ ముందు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా రాసుకుంటాము. ఈ విధంగా ఇక్కడ ఒక p క్యాన్సిల్ అయిపోయి 2 p'లు ఉంటాయి కదా, 3 3 క్యాన్సిల్ అయిపోయి p³ బై p అంటే p². 3 3లో పోతుంది, ఒక p క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3లో పోయింది కాబట్టి 3pq ఉంటుంది. అట్లాగే తర్వాత కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2లో పోయింది, p పోయింది, q² మిగిలింది. నెక్స్ట్ 2/3 a² b² c² ప్లస్ 4/3 ab² c² డివైడెడ్ బై హాఫ్ abc. సో ముందు దీన్ని భిన్న రూపంలో రాద్దాం. రాసిన తర్వాత విడివిడిగా రాద్దాం. ఇప్పుడు మనం గమనించవలసింది హారంలో మళ్ళీ భిన్నం ఉన్నప్పుడు, అంటే భిన్నం చేత భాగిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ భిన్నం యొక్క విలోమం చేత గుణిస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొట్టివేయగలిగే ఏబీసీలను కొట్టివేసిన తర్వాత, అంటే 2a నుంచి ఒక a, 2b నుంచి ఒక b, 2c నుంచి ఒక c తీసివేసిన తర్వాత మనం ఈ /1/2ను ఇంటూ 2/1గా రాసుకుంటాము. అంటే 2 ఇంటూ 2/1 ఇంటూ 2/3 abc. అట్లా ఇక్కడ కూడా 1/2 కాస్త 2/1 ఇంటూ 4/3 bc. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం? ఏకి ఏ క్యాన్సిల్ చేసుకున్నాం, 2b నుంచి ఒక b తీసేసాం, 2c నుంచి ఒక c తీసేసాం, ఇంకో bc మిగిలింది. సో ఇప్పుడు మనం 4/3 abc ప్లస్ 8/3 2 ఇంటూ 2 4, 3 1 3, అట్లాగే 2 ఇంటూ 4 3 1 3 రాసిన తర్వాత 4/3 bc రెండిట్లోనూ ఉమ్మడిగా రాయవచ్చు కాబట్టి దాన్ని రాస్తూ కారణాంకాలుగా వేస్తాం. ఈ విధంగా బహుపదులను ఏకపది చేత భాగిస్తున్నాం.